నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే స్వర్గము, అదే సౌఖ్యము. అది గుర్తు. మాంసాహారం తెలియ అలవాటు ఉన్నవారని మానేయమని నేను చెప్పలేను, కానీ కనీసం అమావాస్య నాడు మానేయండి. అమావాస్య నాడు మాంసం తినకండి, మాంసం కొనకండి. అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ శక్తి తక్కువగా ఉంటుంది, మనిషిలో కూడా. అందుకే అమావాస్య నాడు ఏదో ఇంట్లో పనులు చేసుకుని ఉంటారు తప్పితే ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుని ప్రయాణాలు కూడా అమావాస్య నాడు చేయాలి. నీకు ఇంకేం దొరకలేదా, గొడ్డ అమావాస్య దొరికిందా అంటారు. ఎందుకంటే అది అశుభం అని కాదు. అక్కడ దీపావళి అమావాస్య, శుభం అశుభం ఎలా అవుతుంది? అమావాస్య పండుగలు చాలా ఉన్నాయి మనకి. పొలాల అమావాస్య శుభం, అది ఎన్నో అమావాస్య, మహాలయ అమావాస్య శుభం. అది అమావాస్యలో శుభాలు ఉన్నాయి, కానీ జీవశక్తి తక్కువగా ఉంటుంది, ప్రయాణాలకి పనికిరాదు, శుభకార్యాలకి పనికిరాదు. శుభకార్యం అంటే ఇంట్లో బోళ్ళు హడావిడి. నువ్వు అమావాస్య నాడు జీవశక్తి తక్కువగా ఉంటుంది, ఎలా చేస్తావు? అవి 2 సార్లు తిరిగేసరికి పడిపోతావు నీరసం వచ్చి. అమావాస్య నాడు ప్రతి జీవి సన్నగా, జీవశక్తి తక్కువ. అందుకే ఆ రోజు చంపితే తొందరగా చచ్చిపోతుంది అది. అందుకని ఆ రోజుకి వాటికి ప్రాణం కాపాడుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పడానికి ప్రాచీన ధర్మశాస్త్రంలో అమావాస్య నాడు మాంసాహారం నిషేధం చేసి, దాని ఎక్కడ, ఏ రోజున, ఎవరికైతే, ఏ రకంగా అయితే, ఎంత నష్టపోయితే, ఎంత కష్టపడైతే నువ్వు ఏ ఉపకారం గాని అపకారం గాని చేసావో అక్కడే ఆ రోజునే అదే రకంగానే అంత కష్టంతో అంత నష్టంతోనే నీకు కూడా అదే ఉపకారం లేదా అపకారం జరిగి తీరుతుంది. కాన్వెంట్ లో ఏం నేర్పుతున్నారండి? రెంగా రెంగారో సేధవ పాట. వీళ్ళు శతాబ్దాల తరబడి దిక్కుమాలిన పాట. 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి 1,00,000 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాల చుట్టూ తిరిగిన పాట మా మంగళహారతి పాటలా పాడేస్తున్నారు అందరూ. ఎంత అశుభం ఆ పాట పాడడం. ఇంగ్లీష్ అవగానే పాడేస్తారా? 1,00,000 మంది చచ్చిపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ పాడారు. రెంగా రెంగా రోజెస్ అంటే ఏమిటో తెలుసా? ఆట్లమ్మ పొక్కుల్లా రింగ్ రింగ్ గుండ్రంగా ఆకారంలో పొక్కులు వచ్చాయి. అవి రోజు కలర్లో ఉన్నాయి. రెంగా రెంగా రోజెస్ అంటే అర్థం అది. పొక్కులు వచ్చిపోయారా, అయిపోయిందా అని పాడారు వాళ్ళు. దాని అర్థం తెలియక మనం ఎవళ్ళైనా ఇంటికి రాగానే మా వాడు రైమ్స్ చదువుతాడండి, ఏదో శవాల పాట. ఏం తింటారండి పెద్దవాళ్ళు? ఒక్క పూట తిండి తింటారు. ఎందుకంటే వాళ్ళు వృద్ధాశ్రమాల్లో బారేస్తున్నారు, వంతులు వేసుకుంటారు. ఇంతకంటే అమానుషం ఉందా? ఒక్క పూట తింటారమ్మా, ఏం తింటారు వాళ్ళు? 2వ పూట తింటే అరుగుతుందా? 80 ఏళ్ల వయస్సు దాటాక నా తల్లి రాత్రి భోజనం చేయలేదండి. కూర, అమ్మాయి శారద కూర ఉండవు కదా, ఆ కూర పట్టుకురామ్మా, నా కూర తిని పడుకునేది. ఈ కూర ఏమిటమ్మా అనందిన అరగదరా అనేది, పడుకునేది. ఇంత కాఫీ అంతే, వాడికి 2 సార్లు కాఫీ తాగుతా. ఆ మాత్రానికి పెద్దాళ్ళు బరువైపోతున్నారా? మనం మనుషులమేనా అసలు? యువతరం అంతా ఆలోచించాల్సిన విషయం. తల్లిదండ్రులకు సేవ చేయకుండా బయట సమాజానికి ఏం చేసినా దండగా దండగా దండగా, మొత్తం దండగా అయిపోయినాయి. అదే జీవిత సారం. అందుకని ధర్మం అంటే ఇదే.